ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారంటూ టీడీపీ నేతలు చేసిన ఆరోపణలను తీవ్రంగా తప్పుపట్టారు కేశినేని నాని. ఫోన్ ట్యాపింగ్ చంద్రబాబుకి అలవాటే అన్నారు. ఏబీ వెంకటేశ్వరరావుతో ఫోన్ ట్యాపింగ్ చేయించింది చంద్రబాబేనన్నారు. దమ్ముంటే ఫోన్ ట్యాపింగ్ పై విచారణ జరపాలంటున్న కేశినేని నానితో మా ప్రతినిధి సతీష్ ఫేస్ టు ఫేస్. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కేశినేని చిన్ని ఫోన్ని కేశినేని నాని ఫోన్ ట్యాప్ చేయిస్తానని చెప్పి ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల మీద ఏం మాట్లాడుతారు, మనతో పాటు మాట్లాడేందుకు ఎంపీ కేశినేని నాని ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం సార్. మీ పైన జగన్మోహన్ రెడ్డి గారి పైన తెలుగుదేశం అటు జగన్మోహన్ రెడ్డి పైన చంద్రబాబు నాయుడు, ఇటు మీ పైన మీ ప్రత్యర్థి అభ్యర్థి అయినటువంటి కేశినేని చిన్ని మీరు ఫోన్ ట్యాప్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు, భువనేశ్వర్తో పాటు కేశినేని చిన్ని ఫోన్లు కూడా ట్యాప్ చేస్తున్నాను ఆరోపణలు చేస్తున్నారు. నిజమేనా? ఇప్పుడు ఇటువంటి వ్యవహారాలు చేయడంలో సిద్ధహస్తుడు చంద్రబాబు నాయుడు అండ్ కో. సో ఇటువంటి అలవాట్లన్నీ ఉంది ఆయనకే. ఇప్పుడు ఏదైతే ఆ రోజున మోడీ గారు నా ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, నా బీజేపీ నా ఫోన్లు ట్యాప్ చేస్తుంది అని చెప్పి 2018 నుంచి మొత్తుకున్నాడు. ఇవాళ ఇప్పుడు మరి బీజేపీలో జతకట్టి మళ్ళీ ఒకసారి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మోసం చేశాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు అదేమైనా ఉంటే కనుక ఫోన్ ట్యాపింగ్ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ చేతిలోనే ఉంది. చంద్రబాబు నాయుడు అరచేతిలో వాళ్ళు మోడీ ఉన్నాడని చెప్తున్నాడు ఆయన. శుభ్రంగా సెంట్రల్ గవర్నమెంట్కి ఒక లెటర్ పెడితే సెంట్రల్ గవర్నమెంట్ ఎవరి ఫోన్ ఎవరు ట్యాప్ చేస్తున్నారో మొత్తం ఒక ఎంక్వైరీ చేసి దాన్ని తీయమంటే మొత్తం ఎవరి ఫోన్లు అసలు ఎవరు ట్యాప్ చేస్తున్నారు, చంద్రబాబు ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు, లోకేష్ ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నాడు. అట్లాగే వీళ్ళు అసలు ఎన్టీఆర్ భవన్లో, హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్లో కూర్చొని వీళ్ళు చేసే పని ఏంటి, మాదాపూర్లో ఒక బిల్డింగ్ అద్దె తీసుకుని 300 మందిని పెట్టి వీళ్ళు చేసే పని ఏంటి, ఇవన్నీ కూడా అసలు ముందు అసలు బయటికి రావాలి ఈ విషయాలన్నీ కూడా. అట్లాగే ఏదైతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడో, లోకేష్ ఉన్నాడో, అట్లాగే ఇప్పుడు విజయవాడ పార్లమెంట్కి ఒక అభ్యర్థిని పెట్టారు. త్వరలోనే మొత్తం ఇతని హిస్టరీతో సహా ప్రూఫ్లతో సహా మొత్తం బయట పెట్టబోతున్నారు. ఒక బుక్ కూడా వేస్తున్నారు కొంతమంది ఆల్రెడీ. సో ఇతని నేర చరిత్ర ఏంటి, ఇతను పుట్టిన దగ్గర నుంచి వాళ్ళ వరకు చేసిన పనులు ఏంటి, అంత భయం ఎందుకు ఫోన్ ట్యాప్ చేస్తే? ఇప్పుడు నా ఫోన్లు నాకు తెలిసి 2018 నుంచి ఐబీ ట్రాప్లో ఉన్నాయి. నాకు తెలిసి బీజేపీ గవర్నమెంట్ చేపిస్తుంది నా మీద. నాకు భయం లేదు. నేను నాకున్నది ఒకటే నెంబర్, ఆ నెంబర్తోనే మాడతాయి వాళ్ళ వరకు నేను. మరి వీళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఏమీ తప్పు చేయనాడు ఫోన్ ట్యాపింగ్ భయం ఎందుకు పడాలి? క్రిమినల్స్ భయపడాలి కానీ ఫోన్ ట్యాపింగ్కి నాలాంటి వాళ్ళు ఎందుకు భయపడతారు? అంటే వీళ్ళు ఏదో క్రిమినల్ పనులు చేస్తున్నారు కాబట్టి వీళ్ళు ఫోన్లు ట్యాప్ చేస్తున్న అనుమానంతో వీళ్ళు భయపడుతున్నట్టు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే క్రిమినల్ చరిత్ర ఉన్నటువంటి వ్యక్తులు వీళ్ళంత ఆర్థిక నేరగాళ్ళు ముఖ్యంగా. అవన్నీ కూడా త్వరలోనే ప్రజలు బయటపడతారు. దానికి టైం ఉంది. చంద్రబాబు ఏంటి, లోకేష్ ఏంటి ప్రజలకు తెలుసు. టీడీపీ ఏం చేస్తా నాకు తెలుసు. వీళ్ళు ఎన్టీఆర్ భవన్లో కూర్చుని హైదరాబాద్ మాదాపూర్లో కూర్చుని అక్కడ 300 మందిని ఇక్కడ 300 మందిని పెట్టి ఏం చేస్తారో నాకు తెలుసు. అట్లాగే ఏదైతే ఇప్పుడు విజయవాడ టీడీపీ ఎంపీ అభ్యర్థి అనుకునే వ్యక్తి ఉన్నాడో అతను చార్లెస్ శోభరాజు కంటే 10 రెట్లు ఎక్కువ చీటరు. చార్లెస్ శోభరాజు అనేవాడి కంటే 10 రెట్లు ఎక్కువ చీటరు. అతను మొత్తం రికార్డ్ అంతా బయటకు వస్తుంది త్వరలోనే. దానికి కోసం ఏంటంటే ప్రతిదానికి ఒక టైమింగ్ ఉంటుంది. ఆ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. టోటల్గా ఇతను ఆర్థిక నేరాలు ఏం చేశాడు, ఎవరిని ఎట్లా మోసం చేశాడు, ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకుని ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా అవతారం పెట్టారనేది మొత్తం బయటకు వస్తాయి. మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్క్షాప్ జరిగింది. ఆ వర్క్షాప్కి విశ్వేశ్వరాజన్ ఒక ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ని పంపించి మీ ప్రత్యర్థి అని చిన్ని ఫోన్ ట్యాప్ చేయించడానికి పంపించారని, ఆయన ఐజీ పంపించాడు నన్ను ట్యాప్ చేయడానికి అంగీకరించారని చెప్పి ప్రెస్ మీట్లు చెప్తున్నారు చిన్ని. అదే ఇప్పుడు తప్పుడు పనులు చేస్తే భయపడాలి. నిజంగానే ఫోను ఒక ఇంటెలిజెన్స్ ఏజెన్సీనో, ఒక ఐబీ ఏజెన్సీనో, లేకపోతే ఒక రానో, లేకపోతే ఒక మిలిటరీ ఇంటెలిజెన్సో ఇటువంటి వాళ్ళకి ట్యాప్ చేయాలంటే వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉంటాయి. ఎట్లా పడితే ట్యాప్ చేయడానికి ఉండదు. ఒకవేళ ట్యాప్ చేసినా తప్పు చేయడం ఎందుకు భయపడుతున్నాడు? తప్పు చేస్తేనే కదా భయపడేది. ఫోన్ ట్యాపింగ్కి ఎవరు భయపడతారు? నేనైతే భయపడను. గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఈ ఫోన్ ట్యాప్ చేశారు, అప్పుడున్నటువంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఆ ప్రయత్నం చేశారు, ఆరోపణలు కేసు కూడా నడుస్తుంది. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేయడానికి కారణం దొంగ ఎదుటోని దొంగ 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 అన్నాడంట సామెత ఉంది కదా. అట్లా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏంటంటే నాకు తెలుసు ఆ ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఏమేమి పనులు చేశాడు నాకు అన్నీ తెలుసు, అతని చరిత్ర కూడా తెలుసు. సో అదే చెప్తున్నా, దేనికైనా ఒక టైం కోసం వెయిట్ చేస్తున్నాం మేము. ఆ టైం వచ్చినప్పుడు అన్నీ ఎలక్షన్ లోపు అన్నీ బయటకు వస్తాయి. ఎవరెవరు ఏం చేశారు, ఏం చేస్తున్నారు, ఏం చేయబోతున్నారు అన్నీ బయటకు వస్తాయి. సో నేను అనేది ఏంటంటే ఏబీ వెంకటేశ్వరరావు అనే వ్యక్తి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కంటే ఎక్కువ పనిచేస్తాడు అక్కడ.
ఏది ఇంటెలిజెన్స్ ఆఫీసర్గా ఉన్నప్పుడు, ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పటి నుంచి కూడా అతని డైరెక్షన్లో వీళ్ళంతా నడుస్తారు టోటల్. అతను ప్లస్ నాకు తెలిసి వీళ్ళు మాదాపూర్లో అట్లాగే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో ఒక సాఫ్ట్వేర్ నడుపుతున్నారు అందరు ఫోన్లు ట్యాప్ చేయడానికి, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా ఫోన్ ఉంటే నాకు తెలియదు, ఆయన ఫోన్ ఉందో లేదో, కానీ అది కూడా ట్యాప్లో ఉంటుంది. తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా ట్యాప్ చేస్తుంది. చంద్రబాబు నాయుడు ఇప్పుడు అంటే తెలంగాణలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒకటి విచారణ నడుస్తుంది, దాన్ని ఇక్కడ ఏపీలో ఆపాదించడం కోసం చేశారంటారు. ఎందుకోసం ఈ ఆరోపణలు చేస్తున్నారంటారు? చంద్రబాబు అనే అతను ఒక లేకి రాజకీయ నాయకుడు, లేకి. సో అతని డైరెక్షన్లో ఈ లేకి మనుషులందరూ కూడా పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ గురించి అసలు ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో వ్యాపారమే జరుగుతుంది, రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేశారు, ఆఖరికి డ్రగ్స్ మాఫియాని కూడా నడిపిస్తూ ఉన్నారని చెప్పేసి ఇవాళ చంద్రబాబు నాయుడు ఆరోపించారు. ఇటువంటి ప్రభుత్వాన్ని దించాలి కాబట్టి నేను జనసేన బీజేపీతో కలిసానని చెప్పి చంద్రబాబు అంటారు ఇవాళ వర్క్షాప్లో. చంద్రబాబు చెప్పేది మొదటి నుంచి కూడా ఏం చెప్పినా కానీ ఈ రాష్ట్రం కోసం, ఈ దేశం కోసం, ఈ ప్రపంచం కోసం కష్టపడతాను అంటాడు. అతను కష్టపడేది ఆ కొడుకు కోసం, అతని మనవడి కోసం, అతని కుటుంబం కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు కష్టపడతాడు. అసలు ఇవాళ చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితులే డ్రగ్స్ చేశారని చెప్పి మొత్తం రిపోర్ట్ కూడా వచ్చింది కదా, పేర్లతో సహా బయటకు వచ్చినాయి. అదే ఏం కార్పొరేషన్, అది సింధు కార్పొరేషన్, సంధ్యా కార్పొరేషన్, వాళ్ళ పేర్లతో సహా బయటకు వచ్చినాయి. వాళ్ళంతా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులు కానీ, సన్నిహితులు కానీ వాళ్ళు చేసిన డ్రగ్స్ తెప్పించేది చంద్రబాబు నాయుడు. ఇంక దాని గురించి ఇదేముంది దాంట్లో ఆలోచించాల్సిన పని. మొత్తం చేసి ఈ రాష్ట్రం బ్రాండ్ మీద ఒక మచ్చ తీసుకొచ్చి ఎట్లా అయినా సరే ముఖ్యమంత్రి అయిపోవాలి, ఎట్లా ఏదో ఒక ఆరోపణలు చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీదని అతని ఒక ఆలోచన. నా పైన ఆరోపణలు చేసినటువంటి విజయవాడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చరిత్ర ఏంటో మరికొద్ది రోజుల్లోనే ఆయన నేర చరిత్ర అంతా కూడా బట్టబయలు కాబోతుందని కేసీఆర్ నాని చెప్తున్నారు. వీడియో శివతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ.